ప్రభు సెలవిచ్చాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ సాధించలేరు, మీరేమీ చేయలేరు. దేవుని తోడు లేకుండా, దేవుని సహవాసం లేకుండా, దేవుని సన్నిధి లేకుండా మన జీవితంలో మనం ఏమీ సాధించలేము. నన్ను నాశనం చేయాలని దివారాత్రములు సైతాను మన చుట్టూ తిరుగుతున్నాడు. మన గృహం చుట్టూ తిరుగుతున్నాడు, మన కుటుంబం చుట్టూ తిరుగుతున్నాడు, మన బిడ్డల చుట్టూ తిరుగుతున్నాడు. వాడుకున్న ఒకే ఒక ఆశ ఏంటో తెలుసా? మన జీవితాన్ని నాశనం చేయాలి, మన కుటుంబాన్ని నాశనం చేయాలి, మన ఆత్మీయతను నాశనం చేయాలి, పరిశుద్ధతను నాశనం చేయాలి, నీ క్యారెక్టర్ని పాడు చేయాలి, నీ కుమార్తెలను వాళ్ళ భవిష్యత్తును నాశనం చేయాలి, ఆత్మీయతను నాశనం చేయాలి, యవన ప్రాయంలో వారి జీవితాలని విచ్ఛిన్నం చేయాలి. సైతాను మన చుట్టూ కంకణం కట్టుకుని తిరుగుతున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు తెలుసా? దేవుడు నీకు తోడుగా లేడు కాబట్టి. అయ్యా అమ్మా, ప్రతిరోజు సైతాను గాడు ఏదో విధంగా మనకు మనశ్శాంతి లేకుండా చేయడానికి, నెమ్మది లేకుండా చేయడానికి, సంతోషం లేకుండా చేయడానికి ఎవడో ఒక శత్రువుని లేపుతూనే ఉంటాడు. వాడిని చూసి నువ్వు బెదిరిపోకుండా, వాడిని చూసి నువ్వు భయపడకుండా ధైర్యంగా ప్రతి సమస్యను, ప్రతి సవాలు విసిరే ప్రతి మనిషిని నువ్వు ఎదుర్కోవాలి అని అంటే ఒకే ఒక మార్గం, దేవుడు నీకు తోడుగా ఉంటేనే సాధ్యం.